ఫ్రెండ్స్ 20,000 లోపు మనకి రెండు మొబైల్స్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఐక్యూ Z9 5G అండ్ ఇంకొకటి నార్జో 70 Pro 5G. ఈ వీడియోలో ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ బాగుందో చూసి 20,000 లోపు ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకోవాలో చూద్దాం. ఎవరైతే 20,000 బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ గురించి చూస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఐక్యూ Z9 5G మొబైల్లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మనకి ఎక్కువ మొబైల్ని హీట్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నార్జో 70 Pro 5G మొబైల్లో Dimensity 7050 చిప్సెట్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ 6 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz అయితే ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఐక్యూ Z7 5G మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. Dimensity 7050తో కంపేర్ చేస్తే 7200 మీకు మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్లాగ్షిప్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా మనకి 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. నార్జో 70 Pro 5G మొబైల్లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 OIS కెమెరాని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ f1.88 అపేచర్తో అయితే వస్తుంది. రిమైనింగ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేశారు. ఈ రెండు కెమెరా సెన్సార్స్ని మీరు కంపేర్ చేస్తే సోనీ IMX890 సెన్సార్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది హై ఎండ్ మొబైల్స్లో యూజ్ చేసిన కెమెరా సెన్సార్ కాబట్టి మీకు మంచి ఇమేజెస్ అయితే వస్తాయి. సోనీ 882 సెన్సార్తో కంపేర్ చేస్తే 890 సెన్సార్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెండు మొబైల్స్ డిస్ప్లేస్ సేమే ఉంటాయి. రెండిట్లోని 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీకు డిస్ప్లేలో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. రెండు మొబైల్స్లో కూడా HDR కంటెంట్ని మీరు ఈజీగా చూడొచ్చు. ఈ రెండు మొబైల్స్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ మనకి ఛార్జింగ్ స్పీడ్లో అయితే చేంజ్ ఉంటుంది అనమాట. ఐక్యూ Z9లో 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నార్జో 70 Proలోనేమో 67 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి నార్జో 70 Pro 5G మొబైల్ అయితే తొందరగా ఛార్జ్ అయితే అవుతుంది. ఐక్యూ Z9 5G మొబైల్ మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour వరకు అయితే టైం తీసుకుంటుంది. అదే నార్జో 70 Pro 5G వచ్చేసి ఈ మొబైల్ అయితే మీకు నియర్లీ 40 to 45 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఈ రెండు మొబైల్స్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. సో ఆడియోలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు అవుట్పుట్ అయితే లౌడ్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ IP54 డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. రెండు మొబైల్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తున్నాయి. అండ్ 2 years మేజర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఈ రెండు మొబైల్స్ కూడా వస్తాయి. సో సాఫ్ట్వేర్ విషయంలో కూడా రెండు ఆల్మోస్ట్ సేమ్. ఐక్యూ Z9 5G మనకి ఫన్ టచ్ OSతో వస్తుంది. Android 14తో వస్తుంది. అండ్ మనకి నార్జో 70 Pro 5G వచ్చేసి Realme UI 5.0తో వస్తుంది. ఫన్ టచ్ OSతో కంపేర్ చేస్తే Realme UI 5.0 అయితే మీకు బెటర్ యూజేజ్ అయితే ఉంటుంది. నేను ఎక్కువ Realme UIనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది ఫ్లూయిడ్ అండ్ స్మూత్ ఉంటుంది. సో నాకైతే ఫన్ టచ్ OS అంతగా నచ్చదు. మీకే OS ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నార్జో 70 Pro 5G మొబైల్లో మనకి రెండు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో 3D VC కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో మనకి ఎయిర్ గెస్చర్స్ ఉంటాయి. లైక్ మొబైల్ని మనం టచ్ చేయకుండానే కాల్ లిఫ్ట్ చేయొచ్చు, కాల్ ఎండ్ చేయొచ్చు, ఏ యాప్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఈ రెండు ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఈ మొబైల్లో. అండ్ ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఐక్యూ Z9 5G వచ్చేసి 19,999 రూపాయలు అయితే పెట్టారు. సో మీరు ICICI కానీ HDFC కానీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఈ మొబైల్ 17,999 రూపాయలకి అయితే వస్తుంది. ఈ ప్రైస్కి ఈ మొబైల్ అయితే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా నార్జో 70 Pro 5G ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 19,999 రూపాయలు అయితే పెట్టారు. 8GB ప్లస్ 128GB వేరియంట్. ఈ మొబైల్ని మీరు ఏ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినా మీకు 1000 అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ 18,999 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ ప్రైస్కి ఇది ఒక బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలి బ్రో అంటే మీకు లాంగ్ రన్లో ఎలాంటి ల్యాగ్స్ లేకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ యూనిక్ డిజైన్ ఉండాలి, మంచి స్టీరియో స్పీకర్స్ ఉండాలి అనుకుంటే ఐక్యూ Z9 5G మొబైల్ అయితే తీసుకోండి. మీకు ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లేదా కెమెరానే మెయిన్ ప్రియారిటీ, నాకు మంచి పిక్చర్స్ రావాలి లో లైట్లో అనుకున్నా, లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ నా మొబైల్ చాలా తొందరగా ఛార్జ్ అయిపోవాలనుకున్నా Realme నార్జో 70 Pro 5G అయితే తీసుకోండి. సో ఇది మీకు బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ లాంగ్ రన్లో మీరు కొంచెం ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు.
అండ్ హెవీ గేమ్స్ని కూడా ఈ మొబైల్ అంతగా హ్యాండిల్ అయితే చేయలేదు. అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూస్తారు. సో మెయిన్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్కి ఇస్తే IQ G9 తీసుకోండి. మెయిన్ ప్రయారిటీ కెమెరాకి ఇస్తే Narzo 70 Pro 5G అయితే తీసుకోండి. ఇది నా సజెషన్. ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ని యూజ్ చేసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ముందే పర్చేజ్ చేసి ఉంటే కమెంట్ అయితే చేయండి, బ్రో నేను ఈ మొబైల్ యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.